హాయ్ అండి అందరికి వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 11th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. హూ వాస్ ఎలెక్టెడ్ యాజ్ ద 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఎలక్షన్ హెల్డ్ ఆన్ 9th సెప్టెంబర్ 2025. 2025 సెప్టెంబర్ 9న జరిగిన ఎన్నికలలో భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారంటే సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నికవడం జరిగింది. సో ఈయన ఎన్నవ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు అంటే 15th ఉపరాష్ట్రపతిగా. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 9న జరిగినటువంటి ఎన్నికలలో. సో ఈయన ఎవరిని ఓడించారు అంటే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఓడించి 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం జరిగింది. సో ఈయన ఎప్పుడు జన్మించారు అంటే 1957 అక్టోబర్ 20న తిరుపూర్ తమిళనాడులో జన్మించడం జరిగింది. సో రాధాకృష్ణన్ గారు ఆయన యొక్క ప్రజా జీవితంలో అనేకమైనటువంటి ముఖ్యమైన పదవులను నిర్వహించారు. అంతేకాకుండా ఆయన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ గవర్నర్లుగా, అలాగే తెలంగాణ మరియు పుదుచ్చేరి గవర్నర్ అదనపు బాధ్యతలు సేవలందించడం జరిగింది. సో ఈ ఉపరాష్ట్ర పదవి అనేటువంటిది భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 63 ప్రకారం 2వ అత్యున్నత రాజ్యాంగ పదవిగా పేర్కొంటారు. ఆయనను రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 64. మరియు రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలను చేపట్టారు. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 65. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్ అనేటువంటిది. ఇక్కడ ఆర్టికల్ అనేటువంటివి మెన్షన్ చేసుకోండి. ఒక A4 షీట్ పేపర్ తీసుకొని సో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ని ఒక A4 షీట్ లో రాసుకోండి. అందువల్ల మీకు మంత్ ఎండ్ లో క్విక్ గా రివిజన్ అనేటువంటివి చేయగలుగుతారు. సో ఇక్కడ ఈ న్యూస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఈ ఆర్టికల్స్ అనే వాటిని గుర్తుపెట్టుకోండి. సో ఈ పదవికి అర్హత పొందేందుకు అవసరమైనటువంటి ప్రమాణాలు ఏమిటి అంటే భారత పౌరసత్వం కలిగి ఉండాలి, కనీస వయస్సు ఎంత ఉండాలి అంటే 35 years ఉండాలి, మరియు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యేటువంటి అర్హతను కలిగి ఉండాలి. Who resigned as the Prime Minister of Nepal on 9th September 2025 following violent anti-corruption protest. 2025 సెప్టెంబర్ 9న హింసాత్మక అవినీతి వ్యతిరేక నిరసనల అనంతరం నేపాల్ ప్రధాని పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కేపీ శర్మ ఓలీ గారు. సో ఆయన ఎప్పుడు రిజైన్ చేశారంటే సెప్టెంబర్ 9న నేపాల్ ప్రధానమంత్రిగా రిజైన్ చేయడం జరిగింది. ఎవరు అంటే కేపీ శర్మ ఓలీ గారు. ఎందుకు ఆయన రిజైన్ చేశారు అంటే నేపాల్లో ఉన్నటువంటి జెన్ జెడ్ కార్యకర్తల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అసలు నేపాల్ యొక్క దేశవ్యాప్తంగా జరిగినటువంటి అవినీతి వ్యతిరేక నిరసనలో తీవ్ర స్థాయికి చేరడంతో ఆయన రిజైన్ చేశారనమాట. అంతేకాకుండా నేపాల్లో రాజకీయ నాయకులు మరియు వారి కుటుంబాలు అతి ఖర్చుతో అంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు అనమాట. ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి జీవన శైలిని మరియు బాధ్యతలను వహించకపోవడం మరియు నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రజల్లో ఇటీవల తీవ్ర అసంతృప్తి అనేటువంటిది నెలకొనడం జరిగింది. సో రాజీనామాకు ముందు రోజు ఎంతమంది అంటే 19 మంది నిరసనకారులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. సో దీంతో నిరసనలు హింసాత్మకంగా మారి ప్రభుత్వ భవనాలు మరియు ప్రముఖ రాజకీయ నాయకుల ఇళ్లపై కూడా దాడి చేయడం జరిగింది. ఈ పరిస్థితుల మధ్యనే కేపీ ఓలీ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది. సో ప్రస్తుతానికైతే నేపాల్లో స్పష్టమైన పాలనా వ్యవస్థ లేకుండా పోయింది. జస్ట్ ఇక్కడ ఈ పేరు ఇంపార్టెంట్. ఈయన పేరు ఏం పేరు అంటే కేపీ శర్మ ఓలీ. What is the name of the multilateral military exercise in which the Indian armed forces are participating in Russia 2025? 2025లో భారత సాయుధ దళాలు రష్యాలో పాల్గొంటున్న బహుపక్షీయ సైనిక వ్యాయామం పేరు ఏమిటి అంటే జపాడ్ 2025. సో ఇది ఎవరు నిర్వహిస్తున్నారు అంటే రష్యా నిర్వహిస్తుంది ఈ జపాడ్ 2025 ను. సో అనేక వివిధ కంట్రీస్ అనేటువంటివి వివిధ దేశాలు ఈ సైనిక విన్యాసంలో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ములినో శిక్షణ శిబిరంలో జరుగుతోంది. ఈ ప్రాంతం ఏ ప్రాంతం అంటే నిజిని ప్రాంతం. ఇది ఎక్కడ ఉంది అంటే రష్యాలో ఉంది. సో ములినో ట్రైనింగ్ గ్రౌండ్ ఇన్ నిజిని ఎక్కడ ఉంది అంటే రష్యాలో ఉందన్నమాట. జపాడ్ అనే పదానికి రష్యన్ భాషలో ఏమంటారంటే పడమటి అని అర్థం వస్తుంది. ఈ విన్యాసం అనేటువంటిది బహుజాతీయ వాతావరణంలో అంటే అధిక తీవ్రత గల సాంప్రదాయ యుద్ధం మరియు ఉగ్రవాద వ్యతిరేక చర్యలను అనేటువంటివి వ్యవహరిస్తుంది. సో మెయిన్ గా ఏమంటే యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ను
ఎలా ఎదుర్కొనాలి అనేటువంటి దానిని ఈ విన్యాసం ద్వారా అక్కడ ఇతర దేశాలు కూడా పాల్గొని కండక్ట్ చేస్తాయి అన్నమాట. ఈ విన్యాసంలో పాల్గొంటాయి. ఈ విన్యాసం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే రక్షణ సహకారం మరియు వ్యూహాత్మక నమ్మకాన్ని బలపరచడం. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే భారత్ అనేటువంటిది ఎప్పుడు లాస్ట్ టైం అటెండ్ అయింది అంటే 2021 లో అటెండ్ అయింది. ఈ విన్యాసం అనేటువంటిది 2009 నుండి జరుగుతుంది. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ విన్యాసం అనేటువంటిది నిర్వహించబడడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే జపట్ 2025 అనేటువంటిది ఎవరు నిర్వహిస్తారు అంటే రష్యా దేశం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. సో ఇది 4 years ఒకసారి జరిగేటువంటి విన్యాసం అండి. అంటే చాలా కంట్రీస్ అనేటువంటివి పాల్గొంటాయి. ఎందుకంటే టు కౌంటర్ ద యాంటీ టెర్రరిజం యాక్టివిటీస్ ఈ విన్యాసం ద్వారా ఎలా వాటిని ఎదుర్కొనాలి అని నిర్వహించడం జరుగుతుంది అన్నమాట ఈ విన్యాసాన్ని. సో ఇవి రివిజన్ ఎంసిక్యూస్ మిలిటరీ ఎక్సర్సైజ్ కి సంబంధించినవి. వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ఇరాన్స్ నావల్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ ఆఫ్టర్ ద జూన్ 2025 కాన్ఫ్లిక్ట్ విత్ ఇజ్రాయిల్. సో ఇజ్రాయిల్ తో కాన్ఫ్లిక్ట్ తర్వాత ఇరాన్ కండక్ట్ చేసినటువంటి నావల్ ఎక్సర్సైజ్ పేరు ఏమిటి అంటే సస్టైనబుల్ పవర్ 1404. Which country is hosting the Talisman Sabri 2025 military exercise and how many nations are participating? Talisman Sabri military exercise ని ఎవరు నిర్వహించారు అంటే ఆస్ట్రేలియా అనేటువంటి నిర్వహించింది. 19 కంట్రీస్ ఇందులో పాల్గొన్నాయి. ఇది 11th ఎడిషన్. వేర్ వాస్ ద 12th ఎడిషన్ ఆఫ్ ద శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది దాన్ని ఏమంటారు శ్రీలంక మరియు ఇండియా యొక్క నేవల్ ఎక్సర్సైజ్ అంటే స్లీనెక్స్ అంటారు. ఇది 2025 ఇయర్ లో ఇక్కడ జరిగింది అంటే కొలంబో శ్రీలంకలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 14th నుంచి 18th వరకు జరిగింది. Which naval exercise marks the 32nd edition of India-Singapore Maritime Cooperation in 2025? So ఇండియా మరియు సింగపూర్ మధ్య జరిగినటువంటి ఎక్సర్సైజ్ ఏం ఎక్సర్సైజ్ అనేది నావల్ ఎక్సర్సైజ్ అనమాట. మ్యారిటైమ్ కోఆపరేషన్ కొరకు దాని పేరు ఏంటంటే సిబెక్స్. వేరియస్ మిలిటరీ ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర 2025 బీయింగ్ కండక్టెడ్. సో బోల్డ్ కురుక్షేత్ర ఎక్సర్సైజ్ అనేటువంటిది ఎక్కడ కండక్ట్ చేశారంటే జోధ్పూర్ రాజస్థాన్ లో కండక్ట్ చేశారు. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. What is the name of the inaugural Joint Special Forces exercise conducted between the Indian Air Force, Garud Commandos and United States Air Force Special Forces 2025? సో ఏ 2 దేశాల మధ్య జరిగింది అంటే భారతదేశం మరియు యుఎస్ మధ్య జరిగింది. ఇది ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనమాట. దాని పేరు ఏంటి అంటే టైగర్ క్లా లేకపోతే జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియా మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ దట్ కంక్లూడెడ్ ఇన్ ఉలాన్ బతార్ మంగోలియా ఆన్ June 13, 2025. సో ఇండియా మరియు మంగోలియా మధ్య జరిగినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఎక్కడ కంక్లూడ్ అవ్వడం జరిగింది అంటే ఎక్కడ జరిగింది ఇది అంటే ఉలాన్ బతూర్ మంగోలియాలో జరిగింది. ఎప్పుడు అంటే June 13. దాని పేరు ఏంటి అంటే నొమాడిక్ ఎలిఫెంట్. ఎన్నవ ఎడిషన్ అంటే 17th ఎడిషన్. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. విచ్ కంట్రీస్ హోస్టెడ్ ద 19th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్. సో 19వ ఎడిషన్ అయినటువంటి ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ ను ఎవరు కండక్ట్ చేశారంటే ఈజిప్ట్ మరియు USA కండక్ట్ చేయడం జరిగింది. What is the name of the traditional socio-religious festival celebrated by Tiwa tribe of Assam to pray for a good Rabi harvest? రబీ పంట సీజన్ లో మంచి దిగుబడి కోసం ప్రార్థనలు చేయడానికి అస్సాంలోని ఏ తెగ అంటే తివాన్ తెగ జరుగునేటువంటి సాంప్రదాయ సామాజిక మతపరమైనటువంటి పండుగ పేరు ఏమిటి అంటే లాకోంగ్ పూజ అని అంటారు. దాన్ని ఎవరు జరుపుకుంటారు ఏ రాష్ట్రం అంటే అస్సాంలోని ఏ తెగ అంటే టివా. దీన్ని ఏమంటారు అంటే లా లుంగ్ తెగ అని కూడా అంటారు అనమాట. వారు జరుపుకునేటువంటి సామాజిక మతపరమైనటువంటి పండుగ. సో ఏ సీజన్ లో అంటే రబీ పంట సీజన్ లో మంచి దిగుబడి కోసం దేవతలకు ప్రార్థన చేయడం మరియు పూజలు చేయడం ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఫెస్టివల్స్ ఇన్ న్యూస్ 2025 కి సంబంధించింది. సుర్ సమ్మర్ ఫెస్టివల్ అనేటువంటిది ఎక్కడ జరుపుకుంటారంటే లదాఖ్ లో, అస్సాం లో అయితే అంబుబాచి, భోగలి, బిహు అనేటువంటి పండుగను జరుపుకుంటారు. మిజోరాం లో అయితే చర్కుట్ ఫెస్టివల్ ని జరుపుకుంటారు. నాగాలాండ్ లో అయితే హార్న్బిల్ ఫెస్టివల్ ని జరుపుకుంటారు. ఒరిస్సాలో అయితే ఘూమరా రథయాత్ర నొకాయి ఫెస్టివల్ ని ఒరిస్సాలో జరుపుకుంటారు. మహారాష్ట్రలో అయితే లవని, నకాటా, కోలి గణేశోత్సవ్, గుడి పద్వా. సో గణేశోత్సవ్ అని ఇటీవల రాష్ట్ర పండుగ కూడా ఏ రాష్ట్రం ప్రకటించింది అంటే మహారాష్ట్ర. వెస్ట్ బెంగాల్ అంటే దుర్గా పూజ, బీహార్ అంటే ఛత్ పూజ, రాజస్థాన్ అంటే గౌరీ ఫెస్టివల్, ఘూమర్, పంజాబ్ అంటే భాంగ్రా. సో విచ్ ట్రైబల్ ఫెస్టివల్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్? సో ఏ ట్రైబల్ ఫెస్టివల్ గిరిజన పండుగ అనేటువంటి దానిని ప్రధానమంత్రి మోదీ గారు విషెస్ తెలిపారు అంటే
ఏ పండుగ పేరు ఏంటి అంటే కర్మ పూజ అన్నమాట. ఈ పండుగ అనేటువంటిది ఏ స్టేట్స్ లో మెయిన్ గా జరుపుకుంటారు అంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, బీహార్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం. Which city ranked first in category 1 population more than 10 lakh under the Swachh Vayu Sarvekshan Award 2025? స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డు. ఇది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు కాదండి, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డు 2025 లో కేటగిరీ 1 లో అంటే జనాభా 10 లక్షల కంటే ఎక్కువ కేటగిరీలో మొదటి స్థానం పొందినటువంటి నగరం ఏది అంటే ఇండోర్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్ ను పొందడం జరిగింది. సో ఈ అవార్డ్స్ ను ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది అంటే పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. ఏ కార్యక్రమం కింద అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఈ కార్యక్రమం అనేటువంటిది జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద గాలి నాణ్యత మెరుగుపరిచినటువంటి ఉత్తమ నగరాలను గుర్తించాలన్నమాట. ఏ ప్రాంతంలో అయితే ఎయిర్ క్వాలిటీ ఎక్కువ బాగుంటుందో ఆ ప్రాంతాలను పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని నగరాలను ఇందులో సర్వే చేశారంటే 130 నగరాలను ఇందులో సర్వే చేయడం జరిగింది. సో ఈ జనాభా ఆధారంగా నగరాలను ఎన్ని కేటగిరీలుగా విభజిస్తారు అంటే 3 కేటగిరీలుగా విభజిస్తారు. సో కేటగిరీ 1 అనేటువంటిది జనాభా 10 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది ఈ కేటగిరీ 1 లో. కేటగిరీ 2 లో అయితే జనాభా 3 నుండి 10 లక్షల మధ్య ఉంటుంది. కేటగిరీ 3 లో జనాభా అనేటువంటిది 3 లక్షల కంటే తక్కువగా ఉంటుంది. సో ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ 2025 లో కేటగిరీ 1 ఎప్పుడు చెప్పుకున్నాం కదా, టోటల్ ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే ఎన్ని అవార్డ్స్ ఇచ్చారు అంటే 11 బెస్ట్ పర్ఫార్మింగ్ సిటీస్ అనేటువంటిది 11 బెస్ట్ పర్ఫార్మింగ్ సిటీస్ కి ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎన్ని సిటీస్ లో పోల్చుకుంటే అంటే 130 సిటీస్ సర్వే చేశారు, కానీ 11 సిటీస్ కి మాత్రమే ఈ అవార్డ్స్ ను ఇచ్చారనమాట. కేటగిరీ 1 లో పాపులేషన్ అనేటువంటిది 10 లక్షలకు పైగా ఉంటుందన్నమాట. అందులో ఎవరికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది అంటే ఇండోర్ కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది, జబల్పూర్ కి సెకండ్ ప్లేస్ వచ్చింది, థర్డ్ ప్లేస్ ఎవరికి వచ్చింది ఆగ్రా మరియు సూరత్ కి. కేటగిరీ 2 లో అయితే పాపులేషన్ కేటగిరీ ఎంత 3 లక్షల నుండి 10 లక్షల వరకు. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చింది అంటే అమరావతి, గుర్తుపెట్టుకోండి, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్, ఝాన్సీ మొరారాబాద్ సెకండ్ ప్లేస్, అల్వార్ అనే దానికి థర్డ్ ప్లేస్ వచ్చింది. కేటగిరీ 3 లో అంటే పాపులేషన్ అనేటువంటిది 3 లక్షల కంటే తక్కువ ఉంటుంది కదా, ఆ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది దేవర్స్ కి వచ్చింది, పర్వానాను అనేటువంటి సెకండ్ ర్యాంక్ వచ్చింది, అంగుల్ అనే దానికి థర్డ్ ర్యాంక్ అనేది వచ్చింది. సో ఈ ర్యాంకింగ్ క్రైటీరియా ఎలా ఇస్తారంటే దేని ఆధారంగా ఇస్తారంటే ఈ మున్సిపాలిటీలో అయితే బయోమాస్ మరియు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ బర్నింగ్ ను, రోడ్ డస్ట్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్, వెహికులర్ ఎమిషన్స్, వీటన్నింటిలో కూడా ఎవరైతే బెస్ట్ గా మేనేజ్మెంట్ చేస్తున్నారో ఆ సిటీస్ ని ఎన్నుకోవడం జరిగిందనమాట. సో అబౌట్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ గురించి చూసినట్లయితే దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది ఏ సంవత్సరంలో 2019 లో లాంచ్ చేయడం జరిగింది. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ప్రోగ్రామ్ ది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ది అంటే ఇంప్రూవ్ చేయడం అనమాట. దేన్ని అంటే ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం. ఎన్ని సిటీస్ లో అంటే 131 సిటీస్ లో. టార్గెట్ ఏంటి అంటే టు అచీవ్ ద రిడక్షన్ ఆఫ్ పర్టికులర్ మ్యాటర్ 10 ను రిడ్యూస్ చేయడం అనమాట. సో 40% రిడ్యూస్ చేయడం. అదే విధంగా అచీవ్మెంట్ ఆఫ్ ద నేషనల్ అంబిట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ను అచీవ్ చేయడం. సో ఇంకా ఏంటి దీని ఇంప్లిమెంటేషన్ బాడీ ఎవరు అంటే దీన్ని ఎవరు అమలు చేస్తారంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేటువంటిది నేషనల్ లెవెల్లో కంట్రోల్ చేస్తుంది. సో ఈ క్లీన్ ప్రోగ్రామ్ ఉంది కదా, వారు ఒక పోర్టల్ ని లాంచ్ చేశారనమాట. దాని పేరు ఏంటి అంటే ప్రాణ పోర్టల్. ప్రాణ అంటే పోర్టల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నాన్ అటైన్మెంట్ సిటీస్. సో దీన్ని ఎందుకు లాంచ్ చేశారంటే మానిటర్ చేస్తుంది అనమాట ఇది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ని. Which institute developed the cholesterol-based nanometers for quantum technologies and sprintonic applications? క్వాంటమ్ సాంకేతికతలు మరియు స్ప్రింటానిక్ అనువర్తనల కోసం కొలెస్ట్రాల్ ఆధారిత నానో పదార్థాలను అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎక్కడ ఉంది అంటే మొహాలీలో ఉంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇలాంటి క్వశ్చన్స్ అండి ఇంపార్టెంట్ ఇవి. సో ఎవరి ఆధ్వర్యంలో దీన్ని అభివృద్ధి చేశారు అంటే భారత ప్రభుత్వ శాస్త్ర
మరియు సాంకేతిక శాఖ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని మొహాలీలోని INST శాస్త్రవేత్తలు కొలెస్ట్రాల్ ఆధారిత INST గా చెప్పుకున్నాం కదా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కొలెస్ట్రాల్ ఆధారిత నానో పదార్థాలను అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణ అనేటువంటిది ఎలక్ట్రానిక్స్ మరియు గ్రీన్ క్వాంటమ్ సాంకేతికతలకు దోహదపడుతుంది. Which vaccine has been developed as India's first indigenous multi-stage malaria vaccine to block infection and transmission of Plasmodium falciparum. Plasmodium falciparum సంక్రమణ మరియు వ్యాధిని అడ్డుకునేందుకు అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బహుళ దశ మలేరియా టీకా ఏది అంటున్నారు. ఏది అంటే అడిఫాక్సీ వ్యాక్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ అడిఫాక్సీ ఫ్యాక్స్ అనేటువంటిది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ రీకాంబినెంట్ బహుళ దశ మలేరియా టీకా. ఇది ఏది ఫర్ ఎగ్జామ్ లో గనక ఈ అడ్ ఫాల్సిఫాక్స్ అనేటువంటిది ఏంది అని అడిగితే ఇది ఒక మలేరియా టీకా అనమాట. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ICMR RMRC అంటే రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ భువనేశ్వర్ ద్వారా అభివృద్ధి చేయబడింది. మరియు ICMR NIMR అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ మరియు NII అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ న్యూఢిల్లీ సహకారంతో రూపొందించబడడం జరిగింది. ఇది అత్యంత ప్రాణాంతకమైనటువంటి మలేరియా పరాన్నజీవి. ఏటి అది? ప్లాస్మోడియం ఫాల్సిపారం యొక్క సంక్రమణ మరియు వ్యాప్తిని అడ్డుకునేందుకు రూపొందించబడింది. సో ఈ పరాన్నజీవి ఏది? ప్లాస్మోడియం ఫాల్సిపారం అనేటువంటిది రక్త ప్రవాహంలోనికి ప్రవేశించే ముందే ఇది పనిచేస్తుంది అనమాట. అంటే రూమ్ టెంపరేచర్ వద్ద 9 నెలలు ఇది ఒకసారి గనక ఈ వ్యాక్సిన్ ని తీసుకుంటే 9 months వరకు ప్రభావవంతంగా పనిచేస్తుంది, యాక్టివ్ గా పనిచేస్తుంది. ఇది భారతదేశ మలేరియా నిర్మూలన లక్ష్యం. సో భారతదేశ మలేరియా నిర్మూలన లక్ష్యం ఇయర్ ఎంత అంటే 2030 గుర్తుపెట్టుకోండి. మద్దతు ఇస్తుంది మరియు ఆరోగ్య రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ ను బలపరుస్తుంది. సో ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్ లో ఉంది ఈ ఆడ్ ఫాల్సీ ఫ్యాక్ట్స్ మలేరియా టీకా అనేటువంటిది అంటే యూనియన్ గవర్నమెంట్ అనేటువంటిది అప్రూవ్ చేసింది అనమాట, లైసెన్స్ ని ఇచ్చింది. ఎవరికి? 5 ఇండియన్ ఫర్మ్స్ కి, కంపెనీస్ కి టు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేసి కమర్షియల్ వాణిజ్యపరంగా దీన్ని అమ్మడానికి యూనియన్ గవర్నమెంట్ అనేటువంటిది లైసెన్స్ ని గ్రాంట్ చేసింది ఇటీవల. కాబట్టి ఇది న్యూస్ లో ఉంది, చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. The United Kingdom India Infrastructure Financing Bridge is a joint initiative of the City of London and which Indian institution? యునైటెడ్ కింగ్డమ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ బ్రిడ్జ్ అనేది సిటీ ఆఫ్ లండన్ మరియు భారతదేశంలోని ఏ సంస్థ సంయుక్తంగా ప్రారంభించినటువంటి కార్యక్రమం అంటే నీతి ఆయోగ్ అనేటువంటిది ప్రారంభించింది. దేని ప్రారంభించింది అంటే యునైటెడ్ కింగ్డమ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్షియల్ బ్రిడ్జ్. సో ఎగ్జామ్ లో గనక యునైటెడ్ కింగ్డమ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్షియల్ బ్రిడ్జ్ అనేటువంటిది ఏ రెండింటికి సంబంధించింది అని అడిగారనుకోండి, ఏ రెండింటి ఇనిషియేటివ్ ఇది అని అడిగితే సిటీ ఆఫ్ లండన్ మరియు నీతి ఆయోగ్. యాక్చువల్ గా ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2024 సెప్టెంబర్ లో ప్రారంభించబడింది ఈ కార్యక్రమం అనేటువంటిది. అయితే ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్ లో అయిందంటే ఇది 1 year అనేటువంటిది కంప్లీట్ చేసుకుందండి. సో ఇది సిటీ ఆఫ్ లండన్ మరియు నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో యూకే ఆర్థిక సంభాషణ కింద ఏర్పాటైంది. ఇది యునైటెడ్ కింగ్డమ్ యొక్క పెద్ద ప్రాజెక్టుల నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి సో భారతదేశంలో ఏం చేస్తుంది అంటే భారతదేశంలో స్థిరమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులను ప్రోత్సహించడానికి లక్ష్యంగా పెట్టుకుని దీనిని తీసుకురావడం జరిగింది. సో ప్రధానంగా ఏవి అంటే జాతీయ రహదారులు, ప్రాంతీయ ట్రాన్స్పోర్ట్ మరియు పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులపై ఇది దృష్టి సారిస్తుంది. మరియు ఈ కార్యక్రమం ఐక్యరాజ్య సమితి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కు అనుగుణంగా స్థిరమైన దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ వ్యవస్థను నిర్మించడానికి ప్రోత్సహిస్తుంది. సో ఇక్కడ రెండు ఇంపార్టెంట్ అండి. ఏంటి అంటే ద యునైటెడ్ కింగ్డమ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్షియల్ బ్రిడ్జ్ అనేటువంటిది ఏ 2 సంస్థలకు సంబంధించింది అంటే సిటీ ఆఫ్ లండన్ మరియు నీతి ఆయోగ్. Which country became the first OECD అంటే Organization for Economic Cooperation and Development member to sign a bilateral investment treaty with India under its new investment treaty framework in September 2025. So
2025 సెప్టెంబర్ అంటే ఈ సెప్టెంబర్లోనే భారతదేశం యొక్క కొత్త పెట్టుబడి ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేసిన మొదటి OECD సభ్యదేశం. OECD అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ యొక్క సభ్యదేశం ఏది అంటే ఇజ్రాయిల్ అనేటువంటిది అవుతుంది. సో భారతదేశం అనేటువంటిది ఏ దేశంతో అంటే ఇజ్రాయెల్ తో ఇటీవల ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం అనేటువంటిది చేయడం జరిగింది. ఇది రెండు దేశాల మధ్య ఏం పెంపొందించడానికి అంటే పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ మరియు వాణిజ్యం అంటే ట్రేడ్ పెంపొందించడానికి లక్ష్యంగా పెట్టుకుని ఈ ఒప్పందం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరియు ఇజ్రాయెల్ యొక్క ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ చేత సంతకం అనేటువంటిది చేయబడింది. ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ భారతదేశం యొక్క కొత్త పెట్టుబడి ఒప్పందం ప్రకారం సైన్ చేసింది కదా. ఏంటి సైన్ అంది అంటే ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం పై సంతకం చేసి మొదటి OECD సభ్యదేశంగా నిలిచింది. సో ఈ ఒప్పందం అనేటువంటిది ఆవిష్కరణ అంటే ఇన్నోవేషన్స్, మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి, ఆర్థిక నియంత్రణ మరియు డిజిటల్ సేవల వంటి రంగాలలో అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. In which Indian state was the country's first bamboo-based biorefinery completed in September 2025. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 2025 సెప్టెంబర్ లో భారతదేశపు మొట్టమొదటి వస్తుంది కాబట్టి ఇంపార్టెంట్ ఇది. వెదురుతో చేశారనమాట. దీన్ని వెదురు ఆధారిత బయో రిఫైనరీ ఎక్కడ పూర్తి చేయబడింది అంటే అస్సాంలో పూర్తి చేయడం జరిగింది. సో ఇది భారతదేశపు మొట్టమొదటిది. ఏది? బాంబు ఆధారిత బయో రిఫైనరీ ఎక్కడ పూర్తి చేయబడింది అని వస్తే ఎగ్జామ్ లో నుమాలీగఢ్ అస్సాంలో పూర్తి చేయబడింది. ఇది పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి నవరత్న అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అయినటువంటి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ద్వారా అమలు చేయబడింది. సో ఎగ్జామ్ లో ఎవరి ద్వారా అమలు చేయబడింది అని వస్తే ఆన్సర్ ఏంటి అంటే ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ద్వారా అమలు చేయబడింది. ఈ ప్రాజెక్ట్స్ ను ఎవరి కోసం అభివృద్ధి చేశారంటే అస్సాం బయో ఎథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం. ఈ టెక్నాలజీని ఎవరిస్తున్నారంటే ఫిన్లాండ్ కు చెందినటువంటి చెంపోలిస్ ఓయ్ అందించినటువంటి ఆధునిక సాంకేతికతతో దీనిని నిర్మించడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి సంవత్సరం 49,000 టీపీఏ బయో ఇథనాల్, 11,000 టీపీఏ అసిడిక్ యాసిడ్ మరియు 19,000 టీపీఏ పర్పులాల్ ఉత్పత్తి చేయడం దానికి రూపొందించబడింది. ఈ రిఫైనరీ భారతదేశం యొక్క ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ మరియు 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడానికి మద్దతు ఇస్తుంది. ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఫస్ట్ ఏంటి, దీనిని నిర్మించడం కంప్లీట్ చేశారనమాట ఈ బాంబు ఆధారిత బయో రిఫైనరీని. అంతేకాకుండా ఈ ప్లాంట్ ను ఇనాగరేట్ చేస్తున్నారు ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు ఇనాగరేట్ చేస్తున్నారు. ఎప్పుడు అంటే September 14th. Where is the Emerging Science and Technology and Innovation Conclave 2025 ESTIC 2025 scheduled to be held from November 3rd to 2025. 2025 నవంబర్ 3 నుండి 5 వరకు ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2025 ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే న్యూఢిల్లీలో నిర్వహించబడుతుంది. సో ఎవరి ప్రకారం అంటే శాస్త్రం మరియు సాంకేతిక శాస్త్రం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ అంటే ఇది. సో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2025 ను న్యూఢిల్లీలోని భారత మండపంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే నవంబర్ 3 నుండి నవంబర్ 5 వరకు నిర్వహించబడుతుంది. ఇది భారత శాస్త్ర కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా రూపొందించబడింది మరియు విధాన ఆధారిత ఆవిష్కరణలపై దృష్టిని సాధిస్తుంది. సో దీని యొక్క థీమ్ ఏంటి అంటే వికసిత్ భారత్ 2047 స్థిరమైన ఆవిష్కరణ, సాంకేతిక పురోగతి మరియు సాధికారతకు మార్గదర్శనం. అంటే వికసిత్ భారత్ 2047 పైనీరింగ్ సస్టైనబుల్ ఇన్నోవేషన్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ఎంపవర్మెంట్ గా ఉంది. ఇందులో 11 సాంకేతిక సెషన్లు మరియు 75 డీప్ టెక్ స్టార్టప్స్ స్టాల్స్ మరియు 100 పోస్టర్ ప్రదర్శనలు అనేటువంటివి జరుగుతాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ కాంక్లేవ్ అనేటువంటిది ఎక్కడ జరిగింది? ఏ కాంక్లేవ్ అండి? ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ అనేటువంటిది న్యూఢిల్లీలో జరుగుతోంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే November 3rd నుంచి November 5th వరకు. In which Indian state is the Madhurwada sewage system project being developed with International Finance Corporation funding in September 2025?
2025 సెప్టెంబర్లో ఐఎఫ్సి అంటే ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ నిధులతో అభివృద్ధి చేయబడుతున్న మధురవాడ సివరేజ్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ ఈ భారత రాష్ట్రంలో ప్రారంభించబోతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించబడుతున్నారు. ఎప్పుడు ఈ ఎంఓయూ జరిగింది అంటే సెప్టెంబర్ 8న జరిగింది. ఎందులో భాగంగా ఉంది ఈ ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ అంటే ఇది వరల్డ్ బ్యాంక్ గ్రూప్ కు సంబంధించింది. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ లో భాగమైనటువంటి ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతంలో అంటే విశాఖపట్నంలో మధురవాడ సివేజ్ సిస్టమ్, ఈ పేరును గుర్తుపెట్టుకోండి, మధురవాడ సివేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్ని కోట్ల నిధులను కేటాయించింది అంటే 498 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ శానిటేషన్, మౌలిక సదుపాయాలు మరియు నగర స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క హామీ లేకుండా నేరుగా మున్సిపల్ ఫైనాన్సింగ్ పొందినటువంటి మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది. ఇందులో దేన్ని యూజ్ చేస్తారు, అమలు చేయబడతాయి అంటే రూపాయి ఆధారిత నాన్ కన్వర్టబుల్ డిజైన్సర్ ఆధారంగా ఇది అమలు చేయబడుతుంది. మొత్తం ప్రాజెక్ట్ ఎంత ఖర్చు చేస్తున్నారు అంటే 553 కోట్లు. సో ఇందులో అమృత్ 2.0 మరియు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నుండి నిధులు అందడం అనేటువంటిది, ఎక్స్ట్రా నిధులు అందడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ వన్ లైనర్ క్వశ్చన్స్ అన్నమాట. In September 2025, the Union Minister Jyotiraditya Scindia, Ministry of Communications and Ministry of Development of North-Eastern Region launched. So, Union Minister అయినటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు మరియు Ministry of Communication మరియు Ministry of Development of North-East Region. సో వీళ్ళు అందరూ కలిసి దేన్ని లాంచ్ చేశారంటే UPU అనేటువంటి ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఎందుకు అంటే ఎవల్యూషన్ ఆఫ్ ద గ్లోబల్ రెమిటెన్సెస్ లో భాగంగా ఎక్కడ అంటే అట్ ద 28th యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ ఇన్ దుబాయ్ UAE లో చేశారనమాట. ఈ UPU ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే, సో UPI అంటే ఇండియాస్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మరియు UPU అంటే ఇంటర్నేషనల్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనమాట. ఈ ఇంటర్ కనెక్షన్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఫెసిలిటేట్ చేస్తుంది దేని అంటే క్రాస్ బార్డర్ పేమెంట్స్ ని. అంటే ఈ ప్రాజెక్ట్ కింద భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మరియు అంతర్జాతీయ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఇంటరాక్షన్ ప్లాట్ఫామ్ తో కలిసి క్రాస్ బార్డర్ చెల్లింపులను సులభతరం చేయడానికి, అంటే ఒక దేశం నుండి ఇంకొక దేశానికి గనక చెల్లింపులు చేయాలంటే యూపీఐ ద్వారా ఇది ఈజీ చేస్తుంది అనమాట, సులభతరం చేస్తుంది. అందుకే ఇక్కడ ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఎక్కడ దీన్ని లాంచ్ చేశారు అంటే 28th యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ ఇన్ దుబాయ్ UAE లో లాంచ్ చేయడం జరిగింది. The second edition of the SAFA Nations Cup 2025, the biannual men's football championship of Central Asia, was organized by the Central Asian Football Association. So సఫా నేషన్స్ కప్ అనేటువంటిది ఈవెంట్ అనేటువంటిది జరగడం జరిగింది. దేనికి సంబంధించింది అంటే ఇది మెన్స్ ఫుట్బాల్ కు సంబంధించింది. దీన్ని ఆర్గనైజ్ ఎవరు చేశారంటే సెంట్రల్ ఆసియన్ ఫుట్బాల్ అసోసియేషన్ అనేటువంటి ఆర్గనైజ్ చేసింది. ఎప్పటి నుంచి ఎప్పటికు జరిగింది ఈవెంట్ అంటే August 29 నుంచి September 8 వరకు జరిగింది. ఎక్కడ జరిగింది అంటే వెన్యూస్ ఏంటి అంటే తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ లో జరిగింది. సో ఇందులో ఎవరు గెలుపు సాధించారంటే ఉజ్బెకిస్తాన్ అనేటువంటిది ఇరాన్ ని డిఫీట్ చేయడం జరిగింది. భారతదేశానికి ఇందులో ఏ మెడల్ వచ్చింది అంటే బ్రోంజ్ మెడల్ రావడం జరిగింది. సో ఈ సఫా మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు ఇందులో అంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్. మేఘాలయ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ మేఘాలయ. సో మేఘాలయ రాష్ట్రం అనేటువంటిది తన డిపార్ట్మెంట్ అయినటువంటి మేఘాలయ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ అనేటువంటి ఒక MOUను సైన్ చేయడం జరిగింది. ఎవరితో అంటే జపాన్స్ ఏసియాస్ వన్స్ కోల్ లిమిటెడ్ తో. ఎక్కడ అంటే ఇండియన్ ఎంబసీ ఎక్కడ ఏ దేశంలో అంటే జపాన్ లో. సో ఈ పార్ట్నర్షిప్ ద్వారా ఏం ఏంటి అంటే గ్లోబల్ స్కిల్స్ ను ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తారనమాట, మరియు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని ఉద్యోగాలను తీసుకోవడంలో హెల్ప్ చేస్తారు. ఎవరికి అంటే మేఘాలయ యూత్ కి. ఎక్కడున్నారంటే జపాన్ లో ఉన్నటువంటి వారికి. ఇవి కరెంట్ అఫైర్స్ MCQs రివిజన్ క్వశ్చన్స్. భారతదేశంలో హైడ్రోజన్ ఆధారిత నడిచే రైలు అభివృద్ధికి సంబంధించి 10 సంవత్సరాల ఒప్పందం MOUను ఏ 2 కంపెనీల మధ్య కుదిరింది అంటే BHEL మరియు హారిజాన్ ఫ్యూల్ సెల్స్ టెక్నాలజీస్ మధ్య కుదిరడం జరిగింది. 2025 సెప్టెంబర్లో భారత నౌకాదళం 11వ ACTCM బార్జ్ LSAM-25 ను ప్రారంభించినటువంటి సంస్థ ఏది అంటే సూర్యదీప్త ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ థానే. ఇటీవల
సెంట్రల్ గ్రీస్ లో సంభవించిన 5.2 తీవ్రత గల భూకంపానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి అథెన్స్ సమీపంలోని దీవి ఏది అంటే ఎవియా ఆర్ యూబోయా. 2026 జనవరిలో భారతదేశపు మొట్టమొదటి 5.5150 ట్రయథలాన్ ను నిర్వహించనున్న భారతీయ నగరం ఏది అంటే చెన్నై. 2025 ఫార్ములా 1 ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ ను గెలుచుకుని అత్యంత వేగంగా పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మార్క్స్ వర్సెపెన్. యుఎస్ ఓపెన్ 2025 పురుషుల మరియు మహిళల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు అంటే కార్లోస్ అల్కరాస్ పురుషుల్లో అయితే, అదే మహిళలో అయితే ఆర్యానా సబాలెంకా. 2025 సెప్టెంబర్ లో గయానా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ. 2025 సెప్టెంబర్ లో థాయిలాండ్ లో 32వ ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే అనుటిన్ చార్నా విరాకుల్. 2026-25 సంవత్సరానికి గాను భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం నమోదు చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. 2023లో శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే నివేదిక ప్రకారం భారతదేశం యొక్క మొత్తం ఫర్టిలిటీ రేట్ ఎంత అంటే 1.9%. 2025లో 82వ వెనీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఓరి జోన్రు విభాగంలో ఉత్తమ దర్శకురాలుగా అవార్డు పొందినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు అంటే అనుపర్ణ రాయ్. భారతదేశం అంతటా రియల్ ఎస్టేట్ డేటాను సమీకరించేందుకు గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి పోర్టల్ ఏది అంటే రెరా పోర్టల్. భారతదేశం యొక్క అడ్వాన్స్డ్ మీడియం కంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ కోసం జెట్ ఇంజిన్లను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం చేసిన ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ ఏది అంటే సాఫ్రాన్. ఇవి స్టాండర్డ్ జీకేలో భాగంగా నేషనల్ పార్క్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా రోజుకొకటి. ఈ రోజు ఏ నేషనల్ పార్క్స్, ఏ రాష్ట్రం యొక్క నేషనల్ పార్క్స్ డిస్కస్ చేసుకుంటున్నాం అంటే జార్ఖండ్. సో నేషనల్ పార్క్స్ జార్ఖండ్ ఏది అంటే బెట్లా నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉంది అంటే ఛోటా నాగ్పూర్ ప్లాట్యూలో ఉంది. సో ఈ పార్క్ గుండా ఏ నది ప్రవహిస్తుంది అంటే కోయల్ రివర్ అనేటువంటిది ప్రవహిస్తుంది. ఇది ట్రిబ్యూటరీ. ఏ నది యొక్క ట్రిబ్యూటరీ ఇది అంటే సోన్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ. సో ఈ బెట్లా నేషనల్ పార్క్ అనేటువంటిది ఏమున్నాయి ఇంకా దీనిలో అంటే పలామూ టైగర్ రిజర్వ్ మరియు మహువా డన్ వోల్ఫ్ శాంక్చురీ అనేటువంటిది ఇందులో భాగంగా ఉన్నాయి. ఇక్కడ మేజర్ ఫానా ఏంటి అంటే ఎలిఫెంట్స్. మేజర్ ఫానా అంటే జంతువులు ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఫేమస్ అంటే ఎలిఫెంట్స్ నివసిస్తాయంటే ఎలిఫెంట్స్, బెంగాల్ టైగర్, స్లాత్ బియర్, గార్, చీతల్, సంబార్, నీల్గాయ్, మాస్ డియర్, రేసస్ మంకీస్, ఇండియన్ గెయింట్ స్క్వైరల్, సాంబార్ డియర్, చోరాసింగా. మేజర్ ఆవిఫానా అంటే వలస పక్షులు ఏమేమి ఇక్కడ ఉన్నాయంటే హార్న్బిల్, బ్లాక్ ఇబిస్, క్వైల్. పలామూ టైగర్ రిజర్వ్ ఎక్కడ అంటే నార్త్ కోయిల్ రివర్ రన్స్ ఇది ఈ రిజర్వాయర్ గుండా ఈ రివర్ అనేటువంటిది వెళ్తుంది. మేజర్ ఫానా ఇక్కడ ఏ జంతువులు నివసిస్తాయంటే టైగర్స్, ఎలిఫెంట్స్, లియోపార్డ్, గార్స్ మరియు సాంబాస్. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆఫ్ జార్ఖండ్ ఏమేమి ఉన్నాయి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ జార్ఖండ్ లో అంటే దాల్మా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఇంపార్టెంట్ దేనికోసం అంటే ఎలిఫెంట్ కారిడార్ గా ఇది పనిచేస్తుంది అనమాట. డాల్మా హిల్స్ లో ఉంది. గౌతమ్ బుద్ధ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మహువా దరన్ వైల్డ్ లైఫ్ వోల్ఫ్ కి సంబంధించిందండి. ఇది వోల్ఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ బార్డర్ గుండా ఉంటుంది. ఇది బ్రీడింగ్ గ్రౌండ్ అనమాట. ఎవరికి అంటే ఇండియన్ వోల్ఫ్ కి. పాల్కోట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ప్రశాంత్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఉద్వా లేక్ బర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇట్ ఈస్ ద ఓన్లీ బర్డ్ శాంక్చురీ ఇన్ జార్ఖండ్ స్టేట్. అదర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇంకా ఏమున్నాయంటే హజారీ బాగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కోడర్మా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, లవలాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, టాప్ చాంచి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది అండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.